గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మొన్న ఈ జరుగుతున్నాయి ఈ మంత్ ఎండింగ్. సో, జరుగుతుండగా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు బైకాట్ చేశారు. ఏ ఉద్దేశంతో వాళ్ళు బైకాట్ చేశారు సార్? మీకు మీకు ఏ ఉద్దేశంతో బైకాట్ చేశారని అనిపించింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీమ్ ఏమన్నారంటే, ఎన్నికలు ఇక్కడ సక్రమంగా జరగవు కాబట్టి, ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది కాబట్టి, అందుకే మా అభ్యర్థి అక్కడ నామినేషన్ అయ్యని పరిస్థితి మనం చూస్తాం. ఇంకోటేంటంటే ఓటర్లు అక్కడ ఓట్లేయని పరిస్థితి మనం చూస్తాం. వాళ్ళని బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసే పరిస్థితి మనం చూస్తాం కాబట్టి, మేము దీన్ని బైకాట్ చేస్తున్నాం అన్నట్టుగా వైసీపీ నాయకులు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని వీళ్ళందరూ అనడం జరిగింది. మీకేమనిపించింది సార్ వాళ్ళు చెప్పిన తర్వాత? పెద్దలు చెప్తూ ఉంటారు మనకి, మనం ఏం చేస్తే అది మంచి చేసినా, చెడు చేసినా వడ్డీతో సహా తిరిగి మన దగ్గరికి వస్తుందని చెప్తారు. గతంలో 2019, 24 మధ్యలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్లు వేయకుండా ఎన్ని దౌర్జన్యాలు చేశారు, ఎంతమంది తలకాయలు పగలగొట్టారు, నామినేషన్ పేపర్లు ఎలా పీక్కున్నారు, దొంగ ఓట్లతో ఎలా ఓట్లు వేయించి మొత్తం చూసాం కదా మనం. మరి ఆ రోజున అన్యాయం జరుగుతోందని బాయ్కాట్ చేస్తే తెలుగుదేశం చేస్తే ఏమన్నారు, మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, పారిపోయారు, అది ఇది అన్నారు. కట్ చేస్తే 3 ఏళ్ళు తిరగకుండా ఆ పరిస్థితి మీకు వచ్చిందిగా ఇవాళ. వీళ్ళ భయం ఏంటంటే గతంలో వీళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలుసు అవతల వాళ్ళు, కాబట్టి అదే పని అవతల వాళ్ళు వీళ్ళని చేస్తారనేటువంటి భయం. పైగా అది గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. ఇవాళకి కూడా ఇంకా కసి తీరలా. ప్రజలు కసితీరా 82% ఓట్లేసి వీళ్ళని 11 సీట్లకి వాళ్ళని 164 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పచ్చిగానే ఉంది వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బందులన్నీ. 6 నెలలు కూడా పూర్తి అవ్వాల. 6 నెలలు పూర్తి అవ్వకుండా వచ్చిన ఎలక్షన్లో కనుక మళ్ళీ ఇది చేస్తే ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళ ఆర్గ్యుమెంటు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది, కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది, ప్రజలు ఇప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేద్దామని చెప్పేసి అని పొరపాటు చేశామని బాధపడుతున్నారు. ఇన్ని మాటలు మాట్లాడారు కదా. రేపొద్దున ఈ 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిచారనుకోండి, అప్పుడు వీళ్ళు మాట్లాడినవి అన్నీ తప్పనేగా లెక్క. అవును, ప్రజలు వాళ్ళ పక్క ఉన్నారనే కదా లెక్క. కాబట్టి ఏంటంటే అది ఎక్కడ జరుగుద్దో అని వీళ్ళ భయం. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలోనే చెప్పారు కదా, వీళ్ళు వాళ్ళ ఓటర్లు కాదు అని. అవును, మా ఓటర్లు వేరే అన్నారు. అసలు వీళ్ళు వాళ్ళ ఓటర్లే కానప్పుడు వీళ్ళు పోటీ ఎందుకు చేస్తారు? వాళ్ళ ఓటర్లు ఎవరంటే నియోజకవర్గానికి ఒక 25,000, 38,000 దొంగ ఓట్లు రాయించుకొని గ్రాడ్యుయేట్ సెలక్షన్లో కూడా 10th క్లాస్ కూడా పాస్ గానే గ్రాడ్యుయేట్లు అని చెప్పి తీసుకొని వచ్చి ఓట్లు వేయించుకోవటం, వీళ్ళు వాళ్ళ ఓటర్స్. 2024లో అలాగే గెలుద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బీజేపీ వచ్చి కూటమిలో కలిసిందో, ఈసీ అనేది స్ట్రిక్ట్ చేసిందో, దొంగోట్లన్నీ ఎప్పుడైతే ఏరి పారేశారో దారుణమైనటువంటి ఓటమి వచ్చింది. కాబట్టి ఇప్పుడు వెళ్ళినా కూడా జరిగేది అదే ఓటమి. కాబట్టి అనవసరంగా పోయి పరుగు పోగొట్టుకోవటం ఎందుకనేటువంటి దాంతో ఆ మాట చెప్పలేక ప్రజాస్వామ్యం పట్ల వీళ్ళకి అత్యంత గౌరవం ఉన్నట్టుగా, గత 5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యయుతంగానే వీళ్ళు పాలించినట్టుగా రకరకాల మాటలు చెప్తూ ఉంటే ప్రజలు ఇంకా మర్చిపోలే. మీకు 11 సీట్లు ఇచ్చి ఇంకా 6 నెలలు కూడా కాలేదు కాబట్టి ప్రజలన్నీ గమనిస్తున్నారు. వీళ్ళు కవర్ చేసుకోవడానికి చేసేటువంటి ఆర్గ్యుమెంటే కానీ దాంట్లో ఎలాంటి పసా లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.